శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిష్యాలయం పండిత్ కిరణ్ శర్మ భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆకస్మిక ధన ప్రాప్తి, శత్రుపీడ, ఇంట్లో అశాంతి, స్త్రీ పురుషులకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా అతి త్వరలో పరిష్కారం చేయబడును. కాంటాక్ట్ నంబర్ 9535413685. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ హెల్త్ వీడియోస్. దేశంలో వ్యాక్సిన్ వికటించి తొలి మరణం సంభవించిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇప్పుడు సడన్ గా ఇలాంటి ప్రకటన రావడం జరిగింది అంటే ఇంతకు ముందు ఇలాంటి మరణాలు చోటు చేసుకోలేదా? ఇవన్నీ కూడా చాలా మందిలో ఉత్పన్నమవుతున్నటువంటి ప్రశ్నలు. మరి వాటికి సమాధానంగా ఒక చిన్న విశ్లేషణ మనందరం చేసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని చివరి వరకు చూడండి అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది ఎప్పటి నుంచో కొనసాగుతోంది. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలు పెట్టినప్పటి నుంచి కూడా చాలా మంది భయపడుతూ వచ్చారు. ఏం జరుగుతుందో, ఈ వ్యాక్సిన్ అనేది కొత్తది, ఈ వైరసే కొత్తది, దీనివల్ల ఇప్పుడు డెవలప్ చేసినటువంటి ఈ వ్యాక్సిన్ ప్రభావం ఎలా ఉంటుందో, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో, ఇలా చాలా మంది చాలా రకాలుగా భయపడుతూనే ఉన్నారు. అనుకున్నట్టుగానే ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత వ్యాక్సిన్ వికటించి ఒక వ్యక్తి మరణించారు అనే ప్రకటన వచ్చింది. అయితే ఈ వ్యాక్సినేషన్ అనేది దీని ప్రకారం చూసుకుంటే తప్ప, వ్యాక్సినేషన్ వేయించుకోకూడదా అని చాలా మంది కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా వ్యాక్సిన్ వైపు నడుస్తున్నాయి. రష్యా, అమెరికా లాంటి దేశాలు పూర్తిగా వ్యాక్సినేషన్ చేయించుకుని మాస్కులు తీసేసి హాయిగా తిరుగుతున్నారు. కానీ ఇండియా ఇంకా వ్యాక్సినేషన్ ప్రక్రియలోనే ఉంది. పూర్తిగా వ్యాక్సినేషన్ అవ్వలేదు ఏ రాష్ట్రంలో చూసుకున్నా కూడా. అలాంటప్పుడు ఇప్పుడు ఈ ఒక్క మరణంతో మనం భయపడాల్సిన అవసరం ఉందా అంటే అవసరం లేదు అని చెప్పి ప్రభుత్వాలు అంటున్నాయి. ఎందుకంటే ఇంతమందికి వేసిన తర్వాత ఇప్పుడు ఒక మరణం అనేది సంభవించింది అని చెప్పి ప్రభుత్వాలు పేర్కొంటున్నాయి. మరి ఆ ప్రకారం చూసుకుంటే మనం ఈ వ్యాక్సినేషన్ కు భయపడి ఆగవలసిన అవసరం లేదు. కానీ ప్రజలు అంటున్నటువంటి మాటల ప్రకారం చూసుకుంటే కనుక బయటకు వచ్చింది ఈ ఒక్క మరణమే, ఇంకా రానివి చాలా ఉన్నాయి. వ్యాక్సిన్ చేయించుకోవడం వల్ల చాలా మంది మరణించడం జరిగింది. లెక్కలు అనేవి బయటకు రాలేదంతే అని చెప్పి ప్రజలు అంటున్నారు. కానీ ప్రభుత్వాలు చెప్తున్నది మాత్రం వ్యాక్సినేషన్ ప్రక్రియ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి. మరి దీని ప్రకారం చూసుకుంటే వ్యాక్సినేషన్ కరెక్ట్ అంటారా, తప్పంటారా? వ్యాక్సినేషన్ కరెక్టే. ఎందుకంటే దీని వల్ల మనం రాబోయేటటువంటి వేరియంట్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. అదే విధంగా రాబోయే అంటే కొత్తగా ఉత్పన్న అవబోయేటటువంటి వేరియంట్స్ ని మనం ఎదుర్కోవటానికి మన బాడీస్ ని సిద్ధం చేసుకుంటాం. అంతేకాని దీనివల్ల ఏదో జరిగిపోయి మనం చనిపోవడం అనేది ఉండదు. ఎందుకంటే ఎన్నో పరిశోధనలు చేసిన తర్వాత అంత పెద్ద పెద్ద దేశాలే చక్కగా వ్యాక్సిన్ చేయించుకున్నప్పుడు మనం ఎందుకు ఆలోచించాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి మొండిగా ముందుకు వెళ్ళండి అని నేను అనను. కానీ వ్యాక్సినేషన్ అనేది మనకు అవసరము అనే అవగాహన మనం కల్పించుకోవడం, మనం తెచ్చుకోవడం అనేది మనకు మనంగా సర్ది చెప్పుకోవడం, అలాగే మనకి మనల్ని సిద్ధం చేసుకోవడం. సో ఫ్రెండ్స్, మీరు ఎంతమంది వ్యాక్సినేషన్ ప్రక్రియ కరెక్ట్ అని, వ్యాక్సిన్ వేయించుకోవడమే కరెక్ట్ అని అంటారో అందరూ కూడా కింద కామెంట్ సెక్షన్ లో ఎస్ వ్యాక్సినేషన్ ఇస్ కరెక్ట్ అని చెప్పి తప్పకుండా మీ యొక్క థంబ్ ఇవ్వండి అండ్ అలాగే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, అదే విధంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పక తెలియచేయండి. వీడియోని కూడా అందరికీ షేర్ చేయండి. వీడియోలో ప్రస్తావించిన అంశం కరెక్టే అని మీకు అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.